ఆ డిమాండ్ కూడా శ్రీనివాస్ ఓకే అని అన్నారు. పిల్లల మెయింటెనెన్స్, పెద్ద పాపకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఓకే, ఆమెకి మెయింటెనెన్స్ బాధ్యత తండ్రి పైన ఉండదు. ఇక రెండో కుమార్తె ఉన్నారు, రెండో కుమార్తె MBBS చదువుతోంది. ఆ కుమార్తె ఫీజులకు సంబంధించి మెయింటెనెన్స్ కావచ్చు, తర్వాత పెళ్లి చేసినప్పుడు విమెన్ ప్రాపర్టీ కింద ఏదైనా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. ఇక విడాకుల అంశాన్ని న్యాయస్థానంలో చూసుకోవాలి అనే డిమాండ్లో అర్థం ఏంటనేది నాకు అర్థం కాలేదు. న్యాయస్థానంలో చూసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు కంటెస్ట్ చేసి వెళ్ళారు అంటే డివోర్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఆస్తులన్నీ ఆమె పేరు మీద ఇచ్చిన తర్వాత డివోర్స్ రాకపోతే మళ్ళీ శ్రీనివాస్ కొన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. మ్యూచువల్ అయితే ఇబ్బంది ఉండదు. సో మ్యూచువల్కి ఇద్దరు అంగీకరించాలి. కొత్త ఇంటిని శ్రీనివాస్ రాసివ్వాలి అనే డిమాండ్ పెడుతున్నారు. ఈ కొత్త ఇంటిని రాసివ్వాలన్న దగ్గరే 8 రోజులుగా వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ రోడ్డుపైనే ఉంది. శ్రీనివాస్ ఇంటి ముందున్న రేకుల షెడ్ కిందే ఉంది. అటు మొత్తం తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయపరమైనటువంటి విమర్శలకు తావిస్తున్న అంశం కూడా మారింది. సో ఇప్పుడు కొత్త ఇంటిని శ్రీనివాస్ రాసిస్తే రోడ్డుపైన ఉండాలి అని అంటున్నారు. ఆజాద్ ఏమంటున్నారు? ఇప్పుడు ఒకటే ముందు మనం ఈ యొక్క గొడవ గురించి పక్కన పెడితే, ఒక హిందూ పురుషుడు లేదా హిందూ స్త్రీ ఎవరైతే ఉన్నారో తను కష్టపడి, శ్రీధర్ గారు చెప్పారు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అన్నారు. సో సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని మీద ఎవరికి ఎలాంటి హక్కులు ఉండవు. ఒక భర్త తన కష్టపడి సంపాదించిన ఆస్తిలో, అంటే లీగల్ చెప్తున్నాను నా వ్యక్తిగతంగా, తను సంపాదించిన ఆస్తిలో ఎవరికి హక్కులు ఉండవు. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు ఆయన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ప్రతిదీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉందండి. సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అది గ్రానైట్ కోరీ కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, ప్రజెంట్ ఉన్న ఇల్లు కావచ్చు, ఏవైనా సరే. ఇప్పుడు చాలా సింపుల్ అండి. దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆస్తులు సంబంధించి ప్రత్యేకంగా ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఎలక్షన్ అఫిడవిట్ మనం తీస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆయన ఎంత అది లీగలైజ్డ్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాబట్టి సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ అది ఇప్పుడు మనం మీకు తెలియదు ఏం లేదు, దాంట్లో మనం కొట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆయన అఫిడవిట్లో ఏమి ఆస్తులు ఉన్నాయి అది క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమైపోతుంది. దాంట్లో ఆస్తులు ఏ విధంగా ఎలా వచ్చినాయని కూడా ఆయన రాస్తాడు, సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏంటి అనేది. ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టుగా ఆయన రెడీగా ఉన్నారు. ఇప్పుడు చాలా ఒకటి ఆలోచిద్దాం, ఆయన అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, సర్వసిద్ధంగా ఉన్నారు. ఆయన అనేది ఏంటి, రేపు పొద్దున సరే ఇప్పుడు ఈయన వయసు కూడా అటు ఇటు 60 వచ్చినాయి. ఇక్కడ ఈయన ఈ విల్ బికమ్ ఏ సీనియర్ సిటిజన్. ఇక్కడ మనం 2005 సీనియర్ సిటిజన్ యాక్ట్ కూడా ఆయనకు అప్లై అయ్యే అవకాశం ఉంటుంది. అది మీరు నోట్ చేసుకోండి. ఎందుకు అంటే క్లియర్గా సీనియర్ సిటిజన్ యాక్ట్లో క్లియర్గా ఉంది, ఒక వ్యక్తిని అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ని చూడాల్సిన బాధ్యత భర్త పిల్లల మీద కూడా ఉంటుంది. మీకు తెలియదేం కాదు, సీనియర్ సిటిజన్ని చూడాల్సిన బాధ్యత వాళ్ళ ఎవరైతే ఇద్దరు పాపలు ఉన్నారో వాళ్ళపైన ఉంటుంది. లేని పక్షం అదే ఏ ఇన్కమ్ సోర్స్ అదే. మరి ఇప్పుడు ఈ విల్ బికమ్ ఏముందండి, ఇప్పుడు ఆయన మొత్తం ఇచ్చేస్తే ఆయనకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు కదా. ఒకటి సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఇప్పుడు అన్నీ ఆయన శ్రీధర్ గారు ఒప్పుకున్నారు, శ్రీనివాసరావు గారు ఒప్పుకున్నారు, అన్నీ ఒప్పుకున్నారు. ఆ ఇంటి విషయంలో ఏదైతే ఉందో అది దాని మీద కొన్ని అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే అంటే జస్ట్ నేను ఇప్పుడు చెప్పారు మాకు మాధురి కూడా ఆమె దాదాపు 2 కోట్ల రూపాయలు ఇచ్చింది, నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. మాధురి కూడా ఆ ఎవిడెన్స్ తెప్పిస్తున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ కేసు. తర్వాత ఎవరో పార్వతీశ్వర గారు నేను మీ దాంట్లో చూశాను, ఆయన కూడా 60 లక్షలు ఏదో బాకీ ఉందన్నారు. సో ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఆయన దగ్గర ఎలాంటి అమౌంట్ ఉందో లేదో మనకు తెలియదు. సో ఇవన్నీ క్లియర్ చేయాలంటే కొంత టైం పడుతుంది ఒకటి. తర్వాత ఇప్పుడు ఆయన అన్నట్టుగానే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ విషయంలో ఏంటి ఎవరికి ఎలాంటి రైట్ లేదు, అవునన్నా కాదన్నా ఇది వాస్తవం, అది క్లియర్ కదా మీకు. దో ఈ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినప్పటికీ కూడా ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను అదే అంటే ఆయన ఒక్క నిమిషం రోహిత్, ఆయన యొక్క ఉదార స్వభావానికి నా జోహార్లు. ఎందుకు అంటే ఆయన అంత ప్రేమ ఉన్న వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. సరే మా మీడియాలో ఇంకో రకంగా రావచ్చు. కృష్ణకాంత్ ఏమంటున్నారంటే అది ఉదాహరణ ఎలాగవుతుంది, అడల్టరీ కారణంగా ఆయన్ని కట్టుకున్న భార్య చాలా మెంటల్ డిస్టర్బ్ అయ్యారు మెంటల్గా అంటున్నారు. కృష్ణకాంత్ గారు మై లర్న్ ఫ్రెండ్ ఆజాద్ గారు బాగా చెప్పారు, లీగాలిటీస్ అని బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇదంతా ఎలా ఉందంటే ఈయన ఒక అమాయకుడు, ఇక్కడ విక్టిమ్ ఈయన చాలా బాధలు పడుతున్నాడు అన్నట్టుగా ఇదంతా వ్యక్తమవుతుంది. బట్ యాక్చువల్ థింగ్ ఏంటి ఇక్కడ, ద యాక్చువల్ విక్టిమ్ ఈజ్ వాణి గారు. ఓకే, షీ హాస్ గోన్ త్రూ సో మచ్ ఆఫ్ మెంటల్ అగోని. ఆవిడ భర్త అడల్టరీ కమిట్ చేశారు, ఆవిడ మ్యారేజ్ ఇవాళ రోజు ఇష్యూలో ఉంది, ఆవిడ పిల్లల్ని వేసుకొని బయటికి వెళ్ళిపోయింది, ఆవిడ వేరేగా ఉంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈయన సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటున్నారు, కరెక్టే. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇన్హెరిటెన్స్ అనేది భార్యకి ఎలా వస్తుందంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద ఉండదు, బట్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద పిల్లలకు ఉంటుంది మళ్ళీ హక్కు, అదొకటి. అండ్ ఇట్లాంటి కేసెస్లో వేరే అడల్టరీ ఈజ్ కమిటెడ్,
ఇప్పుడు అడల్టరీని డీక్రిమినలైజ్ చేసినా కూడా 2018లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా డీక్రిమినలైజ్ చేశారు. బట్ స్టిల్ అడల్టరీ కెన్ బి యూస్డ్ ఫర్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఇట్స్ క్రూయల్టీ, మ్యారిటల్ క్రూయల్టీ కింద వస్తుంది అది. ఆన్ ద గ్రౌండ్స్ ఇట్స్ అ సాలిడ్ గ్రౌండ్స్ ఫర్ డివోర్స్. అండ్ ఆల్సో ఇలాంటి కంపెన్సేషన్, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ఎక్కడైతే ఈ ప్రాపర్టీ ఇష్యూస్, పార్టీషన్స్ మీద ఇష్యూస్ వస్తున్నాయో డ్యూరింగ్ డివోర్స్ ప్రొసీడింగ్స్, అక్కడ అడల్టరీ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది తప్పకుండా. బికాస్ సి ఎవ్రీ కేస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వాటి పరంగా వెళ్తుంది ముందుకి. సో ఇక్కడ డెఫినెట్గా ఈమెడ ఇంత మెంటలోగోనికి ఇవన్నిటికి పాల్పడింది కాబట్టి ఇట్స్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. తప్పకుండా ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి. ముఖ్యంగా ఈ అడల్టరీని మాధురి గారు దీనిది లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ ఏదైనా కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్ అని వాళ్ళు ఎంత పాష్గా మంచిగా ఇట్లా చెప్పుకున్నా కూడా అది అడల్టరీ. అది ఇద్దరు మ్యారీడ్, స్టిల్ దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ డివోర్స్, సో అడల్టరీ కిందనే వస్తుంది. సో అడల్టరీ గ్రౌండ్స్ మీద ఖచ్చితంగా వాణి గారికి అవన్నీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ అయినా ఆయనవి. ఇందులో ఇంకా ఈమెకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు తప్పకుండా భర్త ఆస్తుల్లో ఏ విధంగా ఈమెకి అలిమోనీ కానీ మెయింటెనెన్స్ కానీ వస్తుంది అనేది చేసుకోవచ్చు. చెప్పింది కరెక్ట్. అండ్ ఇంకోటి సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఇందాక నుంచి ఇచ్చేస్తున్నారు అంటే ఇప్పటివరకు ఆయన ఇవ్వలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది ఇంకా మాటల్లోనే జరుగుతుంది. ఈ 3 ఇస్తాను అది ఇది అని చెప్పి 3 ప్రాపర్టీస్లో 2 ఇస్తాను ఖచ్చితంగానే ఆయన చెప్తున్నారు. కరెక్టే. ఫ్యాక్టరీ ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటున్నారు. ఓల్డ్ హౌస్ అనేది అది ఏదైతే టెక్కల్లో ఏదో ఇప్పుడైతే ఉంటున్నారో అది ఇచ్చేస్తా అంటున్నారు. కరెక్టే, ఇచ్చేయడం ఓకే. ఎందుకంటే ఇది ఈమెకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కాబట్టి అదొక అండర్స్టాండింగ్ మీద ఆయన ఇస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? అంతే, దట్స్ వాట్ ఇట్ ఇస్ కదా. ఇప్పుడు అండర్స్టాండింగ్ మీద ఇస్తున్నారు. ఎందుకు అదే అంటారు అండర్స్టాండింగ్ గ్రౌండ్స్ ఏంటి? అడల్టరీ చేసి ఇదంతా ఎవరంతా బయటకు వచ్చి ఇంత పెద్ద ఇష్యూ అవ్వబట్టే కదా ఈ హాస్ కమ్ ఫర్ ఏ కాంప్రమైజ్ దేర్ అండ్ ఈస్ రెడీ టు గివ్ హిస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్. కోర్టు ఎందుకంటే తప్పకుండా కోర్టు అది పరిగణలోకి తీసుకుంటుంది. బాబు ఇంత అయ్యింది అంటే మామూలుగా సైటేషన్స్ ఉన్నాయి న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు, మీరు అడల్టరీకి పాల్పడ్డారు, ఓకే, అడ్మిటెడ్. దెన్ కాంపన్సేషన్ మీరు అడిగితే ఆ కాంపన్సేషన్ మీకున్న ఆస్తులన్నీ ఇచ్చేసేయాలా? కోర్టు అడగదు. దట్ ఇస్ వాట్ ఇట్స్ బ్రదర్. ఒక్క నిమిషం, ఉన్న ఆస్తులన్నీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఏవే ఇవ్వగలుగుతారు చేస్తారు. ఒక్క నిమిషం, అందుకే మూడోది ఆవిడ ఏమడుగుతుంది, తదనంతరం ఇమ్మంటుంది. ఆయనకు ఉండడానికి ఇల్లు లేదు అని అంటున్నాడు కాబట్టి తదనంతరమే పిల్లలకి వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా. ఇక్కడ సార్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అందరు మిస్ అయ్యేది ఏంటంటే, ఆయన తెలివిగా ఏమంటున్నారు, ఆయన 3వ ప్రాపర్టీ నేను తదనంతరం ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను అంటారు. ఈవిడ ఏమంటుంది, విల్లు రాయండి ఇప్పుడే అంటుంది. విల్లు రాస్తాడు ఈయన, కరెక్టే. ఇప్పుడు డివోర్స్ అయిపోద్ది, ఇదంతా సెటిల్మెంట్ ఏంటంటే మ్యూచువల్కి వెళ్ళిపోతారు వాళ్ళు, ఎంఓయూ రాసుకోండి, డివోర్స్ అయిపోద్ది. ఆయన 2వ పెళ్లి చేసుకోవచ్చు. మరి అప్పుడు ఈయన విల్ రాయలేదు అనుకోండి 3వ ప్రాపర్టీ మీద, అప్పుడు 2వ భార్య ఒఫిషియల్ భార్య అవుతుంది కదా. మాధురి గారినో ఇంకెవరైనా చేసుకున్నా కూడా షీ విల్ బికమ్ ఒఫిషియల్లీ సెకండ్ వైఫ్. మరి అప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే మళ్ళీ వాళ్ళ ఆస్తుల్లోకి వస్తారు కదా. అందుకని ఆవిడ ముందే ఈ విల్లు రాయండి క్లియర్ గా అని చెప్తుంది. దట్ ఈస్ వెరీ న్యాచురల్. తప్పేముంది, ఆ పిల్లలకి అడుగుతుంది కదా ఆ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. ఆమె అడగట్లేదు, ఎంటీ రోడ్. అదే పిల్లకి మాత్రమే అంటున్నా, ఇన్హెరిటెన్స్ పరంగా అంటున్నా. ఏం అడగట్లేదు ఆ ఇల్లు, తదనంతరమే పిల్ల పేరు మీద రాయండి అంటున్నారు. ఎందుకంటే ఈయన ఇప్పుడు 2వ పెళ్లి చేసుకోవచ్చు, ఇప్పుడు డివోర్స్ అయిన తర్వాత. అది మనం చెప్పలేం. చేసుకోకపోతే చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అలాగా సార్. అది ఒక నిమిషం, చేసుకోవచ్చు చేసుకోపోవచ్చు, అది మనం ఊహాగానం. అదంతా ఆయన వ్యక్తిగత విషయం, మనకు సంబంధం. అవును సార్, దానికే ముందుగా బ్రదర్ సార్. ఓకే, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు అడల్టరీలో 100% ఇవ్వమని ఏ కోర్టు చెప్పరు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. 100% అని ఉన్నాయి, మీరు ఒప్పుకున్నారు కదా, రైట్, గుడ్. ఇప్పుడు నేనేమన్నా శ్రీధర్ గారు చెప్పినట్టుగా మొత్తం ఇస్తాము 100% అని ఏ కోర్టు చెప్పదు. కోర్టు ఏం చెప్తుంది, ఓకే అడల్టరీ గ్రౌండ్లో ఎక్కువ అమౌంట్ ఈయనకున్న ఆస్తులు మనకు తెలియదు, వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి మెయింటెనెన్స్ వస్తుంది. సో అది ఆ విధంగా వెళ్తే ఇప్పుడున్న ఈ ప్రాపర్టీస్ కూడా రావు. నేను ఒక సజెషన్ చెప్పేది ఏంటంటే, వాణి గారికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, తెలియదేం కాదు. సో ఎక్స్పీరియన్స్ పరంగా ఆమె కోర్టుకి వెళ్ళి మెయింటెనెన్స్ వేస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది, అంతే కదా. సో లేదు, హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 26 కింద వేసారనుకోండి, పర్మనెంట్ అలిమోనీ కింద, అప్పుడు కోర్టు డిసైడ్ చేసి ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి ఈమెకి ఎంత రావాలి, వాళ్ళు ఇప్పుడు 3 ఉన్నారు కదా, ఆ పాప అంత ఉంది ఒక అమ్మాయికి ఎంత రావాలి, ఈమెకి ఎంత రావాలి, ఈమెకి ఎంత డిసైడ్ చేస్తుంది. అది అడల్టరీ గ్రౌండ్ అయినా ఇంకో గ్రౌండ్ అయినా. కాకపోతే ఏంటంటే ఇంత రావండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే, సంథింగ్ ఇప్పుడు ఏదంటారు కదా, అది సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఇప్పుడు సార్ శ్రీధర్ గారు చెప్పినట్టు తీసుకొని మీరు అన్నట్టు, అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయం మనకు సంబంధం లేదు, కానీ ఒక జనరల్ గా చెప్తున్నా. ఓకే, అంటే ఒకసారి శ్రీధర్ గారి దగ్గరికి వెళ్తాను. శ్రీధర్ గారు ఇప్పుడు అంటే వాణి వైపు నుంచి ఉద్దేశం ఏం కనబడుతుంది? ఇంత పెట్టిన తర్వాత ఆస్తులన్నీ అడిగితే ఎలాగూ డివోర్స్ ఇవ్వరు కాబట్టి శ్రీనివాస్ కలిసే ఉంటారు అన్న ఉద్దేశం కనిపిస్తోందా? అంటే అపరిమితమైనటువంటి కొన్ని అమలు చేయటానికి వీలు కాని హామీలను పెట్టడం ద్వారా శ్రీనివాస్ మాతోనే ఉంటారు అనే ఉద్దేశం కనిపిస్తోందా, లేకపోతే శ్రీనివాస్ గారిని ఏమీ లేకుండా ఎంటీ హ్యాండ్స్తో రోడ్డు పైన పెట్టాలనే ఉద్దేశం కనిపిస్తోందా? సార్ ఇప్పుడు లాయర్ గారు చెప్పారు, నేను దీనికి ఆన్సర్ చెప్తాను సార్.
వాణి గారికి ఆ ఉద్దేశం ఉంటే ఇంత తెగే వరకు రాదు సార్. మాకు దేవుడు అనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు డివోర్స్ కావాలి, ఈయన మంచివాడు కాదు, నాకు టికెట్ కావాలని 2 ఏళ్ల కిందట బ్లాక్ మెయిల్ చేసినప్పుడే తెగిపోయే వరకు లాగేసి, అది కాదు సార్ ఇక్కడ వాళ్ళకి ఉన్నదంతా ఏంటంటే వాళ్ళే అంటున్నారు వాళ్ళకి ఏం లేదంటున్నారు. మరి ఆయన సెల్ఫ్ ఎకెడ్ ప్రాపర్టీస్ 3 ఉన్నాయి, మరి మాకు 3 ఇచ్చేయండి అంటున్నారు. సార్ ఎక్కడ పోనీ ఇప్పుడు ఒక మాట సార్ ఇప్పుడు ఒక లాయర్ గారు చెప్పారు, ఆయన చెప్పింది పోనీ మేము ఏకీభవిస్తాం. ఇప్పుడు నేనున్నాను సార్, నేను దువ్వాడ శ్రీధర్, నాకు పలాసలో ప్రాపర్టీస్ ఉంటాయి సార్. నేను ఇప్పుడు ఏ వీలునామా రాయను సార్. నేను పొరపాటున మనిషి 100 ఏళ్ళు జీవితంలో జీవిస్తాడు సార్. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో మన ఏం చేతుల్లో లేదు సార్. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో వస్తే ఒక మనిషి చనిపోతే, ఒక రామారావు భీమారావు చనిపోతే సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ భార్య ఏం చేస్తుంది సార్? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఆ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ లో వారసులందరికీ ఆటోమేటిక్ గా ఏ ఆస్తి ఉంటే అది వస్తుంది సార్. ఇది ఏమైనా ధర్మమే సార్? ఇప్పుడు అన్నయ్య గారి శ్రీనివాస్ అన్నికి నడి రోడ్డు మీద పెట్టాక నానా బాధలు పడి ఇన్ని ప్రాబ్లమ్స్ చేసి ఒక కార్యాలయం సెట్ చేస్తే, ఇప్పుడు మీరు వీలునామా కానీ సెటిల్మెంట్ డీడ్ రాయమంటున్నారంటే ఆయనకి ప్రాణహాని ఉంది. ఆయన ప్రతిపక్షం ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్షం ఉన్న పరిస్థితుల్లో ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయనకి ఏమైనా జరుగుతుంది, మాకు రకరకాల భయాలు ఉన్నాయి సార్. ఇప్పుడు దీనివల్ల ఇన్ని ఇచ్చేసి ఇంటికి ఈ వీలునామా రాయాలి, ఏమిటి వీలునామా రాయకపోతే వారసులు అవరా? డైవర్స్ ఇచ్చేసిన ఒకవేళ ఏమైనా సరే పిల్లలు కానీ వీళ్ళు కానీ వారసులు కారా సార్? నాకు డౌట్, చెప్పమనండి సార్. అవుతారండి ఖచ్చితంగా అవుతారు. ఏముంది సార్ ఇక్కడ ఎందుకు రాయాలి సార్? అంటే ఏముంది సార్ దీంట్లో మర్మం? దీంట్లో అంటే వీలునామా రాస్తే ప్రాణహాని ఉంది అనే భయం ఉంది మీకు, రైట్? yes 100%. ఓకే సార్, ఇవన్నీ చాలా బేస్లెస్గా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ రాస్తే గతంలో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, అవన్నింటి వాళ్ళని కోర్టులో చూపించుకోమని చెప్పండి నిజంగా ఏమైనా ఉంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాణి గారు అడుగుతున్నారు డివోర్స్ 2 years బ్యాక్ క్రితం అడిగారు 5 అన్నారు. అవన్నీ వాళ్ళు కోర్టులో చూపించుకోవాలి. అవన్నీ ఇప్పుడు ఒఫీషియల్గా ఇక్కడున్న దీని ప్రకారం ఈయనే కదా నోటీస్ పంపించింది, డివోర్స్ నోటీస్ ఆమె పంపించలే కదా, వాణి గారు పంపించారు. సార్ ఒక 1 minute సార్ దయచేసి. 2 సంవత్సరాల నుంచి అడిగినా సరే అన్ని అది పెండింగ్ లోనే ఉంచితే ఈ నెల 10వ ఒఫీషియల్ నోటీస్ ఏమైనా పంపించారా సార్? 85 ప్రకారం మేడం గారు ఒఫీషియల్ నోటీస్ ఏమైనా పంపించారా? 498 ప్రకారం ఎప్పుడైతే 85 వాణి గారు పంపించారా నోటీస్? ఏదైనా శ్రీధర్ గారు నోటీస్ ఏమైనా పంపించారా వాణి గారు శ్రీనివాస్ గారికి? అదే డైవర్స్ నోట్ ఫస్ట్ వాళ్ళు 498 వేస్తే మనం తర్వాత డైవర్స్ నోటీస్ ఇచ్చాం సార్. 498 కి డివోర్స్ కి సంబంధం లేదు. 498 ఇస్ ఓన్లీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అది క్రిమినల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డొమెస్టిక్ వైలెన్స్. అది సభ్యులతో మాట్లాడుతుండగా 498 వేసినంత మాత్రం డివోర్స్ అడుగుతున్నట్టు కాదు ఏ భార్య. నా మాట ఒకటి వినాలి సార్. ఇక్కడ ఇంకొకటి ఇంకొక కేసు కూడా ఫైల్ చేశారు సార్. ఒక పక్క రాజీ మార్గం మీరు పెద్దలు టీవీ. సార్ నేను ఏమంటున్నానంటే సార్ నేను చెప్పేది ఏంటంటే ఆయన మనకి ఫైల్ చేసుకోవచ్చు, ఈవిడైనా ఫైల్ చేసుకోవచ్చు. ఆర్టీవీ ద్వారానే రాయడానికి చేస్తాం అన్ని కూడా మీ ఆర్టీవీ ద్వారా అన్ని చేస్తాం. మరి వాళ్ళు రావాలి కదా సార్, ఒక అండర్స్టాండింగ్ వస్తే కదా సార్ చేయగలం. సార్ దట్స్ వాట్ దే ట్రైయింగ్ టు డు కదా. ఇప్పుడు అదే కదా వాళ్ళు మాట్లాడారు. సార్ నేను చెప్పేది ఒకటే సార్, నేను ఒకటే అడుగుతున్నాను. నోటీసు పంపించారు ఆవిడ డివోర్స్ సీకింగ్ చేస్తూ లేదు, ఈయన పంపించారు. 498 కి డివోర్స్ కి సంబంధం లేదు, ఇది డొమెస్టిక్ వైలెన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ నేను అడిగేది ఒకటే, 3వ ప్రాపర్టీ ఆవిడ పిల్లల పేరు మీద ఎందుకు రాయమని వీలునామా ఎందుకు అంటున్నారంటే, క్యాన్ దే గ్యారంటీ దట్ విల్ నాట్ గో ఫర్ ఎ సెకండ్ మ్యారేజ్ ఆఫ్టర్ ది డివోర్స్ ప్రొసీడింగ్స్? పోనీ వీలునామాలు పోనీ అది రాస్తారా, నేను వేరే పెళ్లి చేసుకున్నాను రాసిగలుగుతారా పోనైనా? అప్పుడు పోనీ వీళ్ళు వెయిట్ చేస్తారు అంతే కదా. లీగల్ హెయిర్స్ ఇప్పుడు ఒఫీషియల్ గా కోర్టు ఇప్పుడు పరిగణలోకి తీసుకున్న లీగల్ హెయిర్స్ ఎవరున్నారో చూస్తారు. శ్రీధర్ లీగల్ హెయిర్స్ ఉంటే మన ప్రాపర్టీ ఏమంటున్నారంటే గతంలోనే ఓవరాల్ గా డివోర్స్ అడిగారు, డివోర్స్ తీసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు అక్కడ సృష్టించారు. లాగడం కాదు, తెంపేశారు. కాబట్టి ఒక్క నిమిషం ఆజాద్, నేను సంపత్ దగ్గరికి వెళ్తాను. సంపత్ రావు గారు ఉన్నారు, వాణి బ్రదర్, వాణి పెదనాన్న. ఓకే సంపత్ రావు గారు నమస్తే. సంపత్ రావు గారు ఒకసారి పీసారు వాల్యూమ్ ఏంటంటే సంపత్ రావు గారు ఆడియో తక్కువగా వినబడుతుంది. ఓకే సంపత్ రావు గారు, ఇప్పుడు వాణి గారి వైపు నుంచి 5 డిమాండ్లు పెట్టారు.